శ్రీ సత్యసాయి జిల్లాలో పోలీసులు అక్రమ మద్యం పట్టుకున్నారు. కొత్త చెరువు మండలం కొడబాగనపరిపల్లి క్రాస్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇక ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు వ్యక్తుల కదలికలు అనుమానాస్పదంగా కనిపించడంతో ద్విచక్ర వాహనాన్ని పరిశీలించారు. ఇక అందులో పెద్ద మొత్తంలో కర్ణాటక మద్యం ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 11 బాక్సుల కర్ణాటక మద్యం, ఓ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు కొత్త చెరువు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు రాజా రమేష్ గారికి రాబడిన సమాచారం మేరకు వాళ్ళ సిబ్బందితో కలిసి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు కొడపగానిపల్లి క్రాస్లో వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఇద్దరు వ్యక్తులు వస్తూ సంచుల్లో ఏదో తీసుకొని వస్తున్నట్టు అనిపించింది. ఇంకా 6 ఇంకొక పక్క 5 పెట్టుకొని మొత్తము 11 బాక్సులు సంచులు గోల్డ్ సంచులు కట్టుకొని తీసుకొని వస్తున్నారు. ఆ పరిస్థితుల్లో సిఐ గారు వాళ్ళ సిబ్బంది వాళ్ళని పట్టుకొని ఈ జాన్స్ ఒరిజినల్ చాయిస్ డీలక్స్ విస్కీ 90 ml ఒక్కొక్క దాంట్లో మొత్తం 96 ఉంటాయి. అలాంటి 11 బాక్సులు, ఆ 11 బాక్సులు మొత్తం కలిపితే 1056 టెట్రా ప్యాకెట్లు 90 mlని ఉండటం గమనించి దానికి సంబంధించిన ఏవైనా లైసెన్స్ ఏమైనా ఉన్నాయని చెప్పి వెరిఫై చేయడం జరిగింది. అలాంటివన్నీ ఏమీ లేకుండా ఇక్కడ మనకు ప్రొహిబిటెడ్ ఇది ఇక్కడ అవి లేనందువల్ల వాళ్ళు అదుపులోకి తీసుకొని ఈ టెట్రా ప్యాకెట్స్ మొత్తం 11 బాక్సులు కూడా పోలీస్ ప్రొసీడింగ్స్ ద్వారా స్వాధీనం చేసుకొని వాళ్ళ మీద కేసు నమోదు చేసి రేపు కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. రెడ్డికి ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి, అసలు ఈ మద్యం ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎవరు, ఏంటి? అంటే ఎన్నికల కోడ్ కూడా ఉంది, అయితే ఈ టైంలో ఈ విధంగా తీసుకురావడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? మమత, ఏదైతే కూడా ఈ ఎన్నికల నామినేషన్ల కార్యక్రమం ప్రారంభం కావడంతో రెండోది ప్రధానంగా చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నేపథ్యంలో విచ్చలవిడి మద్యం అమ్మకాలను నిరోధించే క్రమంలో ఎన్నికల కమిషన్ గత ఏడాది ఏ విధంగా అయితే మద్యం అమ్మకాలు జరిగాయో అంతకు మించి అమ్మకాలు జరగడానికి వీల్లేదని చెప్పి ఒక నిబంధన తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో రెండోది ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున మద్యం ఏరుడై పారుతుందని చెప్పొచ్చు. ఇందుకు రెండోది అనంతపురం జిల్లా దాదాపు 100 కిలోమీటర్లు కర్ణాటక సరిహద్దులు ఉంటుంది కావడం వల్ల కర్ణాటక సరిహద్దు నుంచి పెద్ద ఎత్తున అయితే అనంతపురం జిల్లాలోకి మద్యం రోజువారీగా తరలి వస్తుంది. అయితే పెద్ద ఎత్తున చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి, మొబైల్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నాము, గస్తీ నిర్వహిస్తున్నాము. ఎక్కడికెక్కడ డేగకలతో వారి రాకపోక కదలికగా ఉంచామని పోలీసులు చెప్తున్నప్పటికీ పెద్ద ఎత్తున అనంతపురం జిల్లా మాత్రం రోజువారీగా కర్ణాటక మద్యం ఏరులై పారుతుందని చెప్పొచ్చు. అందుకు ఉదాహరణగా నిన్న ఏదైతే సత్యసాయి జిల్లా కొడపగానిపల్లి వద్ద 11 బాక్సుల డేటా ప్యాకెట్ల మద్యాన్ని, అంటే కర్ణాటక మద్యం ప్యాకెట్లను నిన్న డిఎస్పీ వాసుదేవ్ అక్కడ స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా కూడా పోలీస్ తనిఖీల్లో పట్టుబడింది. పోలీస్ తనిఖీలో పట్టుబడేది దాదాపు చాలా తక్కువ పర్సెంటేజ్ పోలీసులు కళ్ళు తప్పి పెద్ద ఎత్తున అయితే మద్యం అయితే అమ్మకాలు అయితే సాగుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక మద్యం అమ్మకాలు భారీగా పెరిగిపోయాయని కూడా సరిహద్దులో ఉన్న ఏదైతే మద్యం దుకాణాల్లో కూడా భారీగా కూడా అమ్మకాలు పెరిగినట్లు, బార్లలో కానీ పెరిగినట్లు తెలుస్తోంది. మమత, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.